హాయ్ అండి, నమస్తే. ముందుగా అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. కొత్త ఆశలు, కొత్త ఊహలు, కొత్త ఆలోచనలు, ఒక కొత్త ఎనర్జీతో ఈ కొత్త సంవత్సరాన్ని మనం మొదలు పెట్టబోతున్నాము. మరి ఈ కొత్త సంవత్సరానికి గాను మీరు ఇప్పటివరకే ఎన్నో బహుమతులు అందుకుని ఉంటారు, మీ కుటుంబ సభ్యుల నుంచో లేకపోతే మీ ఇరుగు పొరుగు వాళ్ళ నుంచో. కానీ నేను ఒక అరుదైన అమూల్యమైన బహుమతిని మీకోసం పట్టుకొచ్చాను. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులందరూ కూడా ఈ బహుమతిని చూడగానే ఇంతకంటే ఈ నూతన సంవత్సర ఆరంభానికి మంచి బహుమతి ఉండదు అని ఫిక్స్ అవుతారండి. సో ఎవరా అనుకుంటున్నారా? ఈ కొత్త సంవత్సరంలో మనందరి ముందుకి డిక్టేటర్గా రాబోతున్నటువంటి మన తెలుగు ప్రేక్షకుల ఆరాధ్య దైవం అన్నగారి యొక్క ఆశయాల్ని ఇప్పటికీ ఫాలో అవుతున్నటువంటి వన్ అండ్ ఓన్లీ డిక్టేటర్, లెజెండ్, సింహ. ఏమని చెప్పాలండి ఆయన గురించి, పదాలు వెతుక్కోవాల్సి వస్తుంది. ఇక ఆలస్యం చేయకుండా ఆయన మీ ముందుకు తీసుకొచ్చేస్తాను. హీఈస్ నన్ అదర్ దాన్ డిక్టేటర్ నందమూరి బాలకృష్ణ గారితో కాసేపు మనం ఇప్పుడు ముచ్చటించబోతున్నాము. అదే నేను మీకు ఇస్తున్నటువంటి న్యూ ఇయర్ గిఫ్ట్. మరి ఆయన పలకరించేద్దామా? హాయ్ బాలకృష్ణ గారు, నమస్తే. హాయ్. విష్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సో మీ ప్రేక్షకులందరూ కూడా నా నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2016లో మీరు ఇస్తున్నటువంటి ప్రెజెంటేషన్ గిఫ్ట్ మీ సైడ్ నుంచి మీ ఆడియన్స్, మీ ఫ్యాన్స్ అందరికీ కూడా డిక్టేటర్. అసలు డిక్టేటర్ టైటిల్ చాలా పవర్ఫుల్గా ఉంది. 99వ చిత్రం అంటే కౌంట్ డౌన్ మొదలైపోయినట్టే ఇంకా 100కి. అలాంటిది ఎలా ఉంటుందా, ఎలాంటి సినిమా చేస్తారా అని ఎదురు చూసిన వాళ్ళందరికీ కూడా వచ్చినటువంటి డిక్టేటర్ అసలు ఎలా పెట్టారు ఈ టైటిల్? ఇంత పవర్ఫుల్ టైటిల్ అసలు ఎలా వచ్చింది ఈ సినిమాకి? మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను. అఫ్ కోర్స్ ముందు కథ, ఆ కథలో ఉన్న పాత్రను బట్టి మరి అది యాదృచ్ఛికమో కాకతాళీయమో కానీ ఎంతో ఎక్కువ నా సినిమాలన్నింటికి ఇంగ్లీష్ టైటిల్స్. అవును. లిజెండ్ తర్వాత ఇప్పుడు మళ్ళీ డిక్టేటరు. మరి ఏమి చూసి అంటే నేను చెప్పినట్టు ముందు ఆ టైటిల్కి, ఆ కథకి ఎంతో దగ్గర సంబంధం ఉండి, డిక్టేటర్ అంటే ఒక నియంత, తాను అనుకున్నదే జరగాలి అన్నది జనరల్గా డిక్టేటర్ అంటే దాని అర్థం. అటువంటి సినిమాలో కూడా పాత్ర అటువంటిదే. మరి జనరల్గా డైరెక్టర్స్ అందరికీ నాలో ఉన్న ఒక వివిధ కోణాలు, డిఫరెంట్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు మా బోయపాటి శ్రీను గారు ఉన్నారు, వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ కథ కంటే ముందు నా మేనరిజంతో నేను మాట్లాడే తీరు, నాలోని ఆవేశం చూసి ఆవేశంలో ఒక పాయింట్ పట్టుకుని దాంట్లో నుంచి ఒక కథ తయారు చేయడం మొదలవుతుంది. నా జనరల్గా నిజ జీవితంలో నేను వాడే నా యొక్క ఆంగికాన్ని వాడు సినిమాల్లో కూడా పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు సినిమా ఉంది ఇలా అని ఇలా అనుకోవడం, ఇదంతా జనరల్గా నేను బయట అనుకున్నప్పుడల్లా ఎన్ని. అలాగే మన డైరెక్టర్ శ్రీవాస్ గారు కూడా బహుశా అలా అనుకుని ఉంటారు. నేనేమి అడగలేదు ఆయన ఎందుకు పెట్టారని కూడా టైటిల్, కానీ ఒకటి మాత్రం చెప్పాను ఆయనకి, చాలా బరువైన టైటిల్ ఇది, సో మనం దానికి నిలబడాలి. ఒక విధంగా చెప్పాలంటే నేను ఒక నియంత టైపే. అంటే నా షూటింగ్ విషయంలో కానివ్వండి, నా క్రమశిక్షణ, అలాగే నా యొక్క ఆర్టిస్టులకి ఒక మర్యాద, అదే నాన్నగారి నుంచి అది మాకు వస్తున్న అదే అలా డిఫరెంట్ విషయాల్లో, షూటింగ్ విషయంలో అయితే మన టైమింగ్స్, క్రమశిక్షణ, లేకపోతే ఆర్టిస్టులకి మర్యాద, వెంటలో ఒక నియంతలాగా ఉంటాను. బహుశా ఆయన చూసుంటాను ఈ డిక్టేటర్ అన్న టైటిల్ని ఆయన అన్నారు. అలాగే ముందు నేను కొంచెం నాకు టెన్షన్గా అనిపించింది డిక్టేటర్ టైటిల్ పెట్టగానే. 2-3 సార్లు డిస్కస్ చేయడం జరిగింది. డిక్టేటర్ పెడుతున్నాం, మరి దానికి మనం రీచ్ అవ్వాలి, టైటిల్కి రీచ్ అవ్వాలి మనం. బట్ షూటింగ్ అయిన తర్వాత ఇప్పుడు మేము డబ్బింగ్ చెప్తున్నప్పుడు చాలా అద్భుతంగా పిక్చరు నేను అనుకున్న దానికంటే చాలా బాగా వచ్చింది సినిమా. డిక్టేటర్ టైటిల్కి తగ్గట్టుగా ఉంది సినిమా స్థాయి. శ్రీవాస్ గారు ఈ మాట విన్నారంటే ఇంకా భోంచేరేమో 2-3 రోజులు. మీరు అనుకున్నట్టుగా సినిమా వచ్చిందంటే ఇంకా ఆయన అమ్మయ్య. ఎందుకంటే సార్, నేను ఆయనతో లౌక్యం పనిచేసినప్పుడు ఆయన మీకు ఎంత వీరాభిమానో నాకు చెప్తా ఉండే, బాలకృష్ణ గారితో చెయ్యాలి, బాలకృష్ణ గారు. అలాంటి ఆయన ఇప్పుడు ఈ సినిమాకి ఏకంగా ప్రొడ్యూసర్ అయిపోయారు డైరెక్టర్తో పాటు. సో ఈరోజు ఇంటర్నేషనల్తో కలిసి, వాళ్ళతో కలిసి ఈయన వేదాస్ప క్రియేషన్స్ వాళ్ళ అమ్మాయి పేరుతో బ్యానర్ పెట్టి ఆయనే లైన్ ప్రొడ్యూసర్గా అదే ఈ సినిమా సమర్పించడం జరుగుతుంది. సో ఇందాక మీరు అన్నారు క్రమశిక్షణ నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది అని చెప్పి. మీరు ఏమనుకోనంటే ఒక్క విషయం అడుగుతా, మీరు ఇప్పటికీ కూడా తెల్లవారుజామున 3:30కి లేస్తారంట. అసలు అంత పొద్దున్న లేచి ఏం చేస్తారు సార్? ఒకటేంటంటే నా డైలాగులు, సినిమాలో నాకున్న లౌడ్ అంటే హ్యూజ్ ఇమేజు, దాన్ని కీపప్ చేసుకోవాలంటే మేము తగు జాగ్రత్తలన్నీ తీసుకోవాలి. ఎందుకంటే జాగ్రత్తలని కాదు, నాకు మెయిన్గా నాన్నగారే నాకు ఇన్స్పిరేషన్ ఏ విషయంలో అయినా సరే. పొద్దున్న లేవడం కూడా అది నాన్నగారు, ఆయన పొద్దున్న 3-3:30 లేవడం, అదే అలాగే ఎక్సర్సైజ్ చేసుకోవడం ఆయన, అలాగే అవే నేను తూచా తప్పకుండా పాటిస్తాను. అలాగే పొద్దున్న లేచి ఎక్సర్సైజ్ చేసుకుంటాను, 1 గంట, 1.5 గంటన్నర
అలాగే దాన్ని బట్టి పూజ ఉంటుంది నాకు, రోజు 1 గంట 1.5 నిమిషాలు పూజ ఉంటుంది నాకు. ఇవన్నీ మా ఇంట్లో వాళ్ళంతా లేవక ముందు పూర్తి చేసుకుంటాను. ఎందుకంటే ఇదే పని కాదు నాకు, లేకపోతే నేను ఏదైనా నాకేంటంటే ఒక మనిషిని. సో నేను నా కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క అవసరాలు, వాళ్ళకి నా తోడు కూడా చాలా అవసరం. సో వీళ్ళందరూ లేవకముందే నా అన్ని పని పూర్తి చేసుకుని వాళ్ళ కోసం నేను సమయం కేటాయిస్తాను. దాని తర్వాత నాకు ఏ పని ఉంటే ఆ రోజు షూటింగ్ ఉంటే షూటింగ్కి, లేదంటే అవసరమైతే ఒక బస్ అవుతారు అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్కి అక్కడికి వెళ్ళడం, లేదంటే మా నియోజకవర్గానికి సంబంధించింది లేదా మా పార్టీకి సంబంధించిన విషయాలన్నింటిలోనూ కరెక్ట్గా నేను వాటి కోసం సమయం కేటాయించడం, నాకు కోసం నేను ఆ 3 గంటలు ఏదో నా కోసం నేను స్పెండ్ చేస్తాను నేను. సో మళ్ళీ కమింగ్ బ్యాక్ టు డిక్టేటర్, ఈ సినిమా ట్రైలర్ చూసినప్పటి నుంచి కూడా నాకు ఒక విషయం అనిపిస్తుంది, మీరు ఈ సినిమాలో ఇంతకు ముందు కంటే కొంచెం యంగ్గా కనిపిస్తున్నారు. ఏం చేశారు? వాట్స్ ద సీక్రెట్ బిహైండ్ దిస్? పెద్ద పాత్రకి నాకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. హోంవర్క్ అంటూ నేను ఇప్పుడు చేయను. నాకు ఆ పాత్ర ఇన్స్పైర్ చేస్తుంది నాకు, కాకతాళీయంగా లేకపోతే యాదృచ్ఛికంగా. అది జనరల్గా బాడీ మోల్డింగ్ అనేది జనరల్గా అవుతుంటుంది. ఇప్పుడు నేను చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. సమరసింహారెడ్డి ఉంది, దాంట్లోనే అబ్బుల పాత్ర ఉంది, లేకపోతే ఈ పాత్ర ఉంది. అక్కడేమో లావుగా బుగ్గల బోర్లాగా అబ్బుల పాత్రలో ఏంటంటే మరి ఆ పాత్రకి లేకపోతే ఒరిజినల్ సమరసింహారెడ్డి గెటప్కి నేను తీసుకున్న నియమనిష్టాలన్నీ ఒకటే. కాకపోతే పాత్రలో కూడా అదొక వరం. మనకే అనిపిస్తుంది ఈ పాత్రలాగా అనిపించాలి, అలాగ అనిపించాలి. ఇప్పుడు గెటప్పే డిఫరెంట్గా ఉంది, విగ్ అంతా కూడా చాలా డిఫరెంట్, చాలా స్టైలిష్గా కూడా ఉన్నారు ఈ సినిమాలో. సో పాత్ర కూడా అటువంటిది. బ్రహ్మాండ చూస్తారు సినిమా, చాలా అద్భుతంగా చాలా బాగుంది. బిగ్ డిఫరెంట్ బ్యాక్డ్రాప్. ఎందుకంటే మెయిన్గా బిజినెస్ బ్యాక్డ్రాప్ తీసుకున్నాం సినిమాలో. మనం అనుకుంటాం ఇక్కడ కూర్చుని మన పామరులు, ఓహో ఆ ప్రధానమంత్రి లేకపోతే మన మిగతా మంత్రి మండలి వాళ్ళు ఈ దేశాన్ని పరిపాలిస్తారు. నిజంగా చెప్పాలంటే దేశాన్ని కూడా పరిపాలిస్తుంది మెయిన్గా ఈ బ్యూరోక్రాట్స్. సో దాంట్లో ఆ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దాని మీద కథ అల్లడం జరిగింది. అలాగే ఎలా ఈ ఆర్థిక వ్యవస్థను ఒక మనిషి శాసిస్తున్నాడు, ఆర్థిక వ్యవస్థే కాకుండా ఇక కథలో ఎన్నో మలుపులు ఉన్నాయి. అంటే మాకు కొంచెం ట్రైలర్ చూడడానికి కొద్దిగా అనిపించింది ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్ ఉంది, కామెడీ ఉంది, మాస్ ప్రేక్షకులకు కావాల్సిన ఐటమ్స్ ఉన్నాయి, పంచ్ డైలాగులు ఉన్నాయి. సో మొత్తానికి ఒక మంచి విస్తరలో అన్ని వడ్డించిన భోజనాన్ని తీసుకెళ్లి సంక్రాంతికి అలా వాళ్ళ ముందు పెడుతున్నారు మీరు ప్రేక్షకులకి ఈ సంవత్సరం మాత్రం. అంటే అన్ని ఉండాలండి. సినిమా ఏంటంటే మేము నిత్యావసర వస్తువులు లాంటి వాళ్ళం. జనరల్గా ఆడియన్స్ థియేటర్కి వస్తారు, వాళ్ళు ఎంత రేటు ఉన్నా కూడా. నాకు ఒక అడ్వాంటేజ్ అంటే నాకు ఇప్పుడు అదే చెప్తా, మాకు పైరసీ నేనేం పట్టించుకొని ఎప్పుడు చాలా మంది ఏం మాట. ఎందుకంటే బాలకృష్ణ సినిమాలంటే జనం థియేటర్కి వచ్చి చూడాలి, ఆ ఎంజాయ్మెంట్ వాళ్ళకి. మామూలుగా పైరట్ గ్యాసెస్ అవన్నీ మల్టీప్లెక్స్తో కూడా అసలు చప్పట్లు, ఏలలు, కాగితాలు విసిరేయడాలు తీసుకొచ్చిన సంస్కృతి మా సినిమాలతోనే. సింహం ఉంది, లెజెండ్ ఉంది, ఫస్ట్ టైం మల్టీప్లెక్స్లో కూడా జనం కేకలు, అరుపులు, డబ్బులు వేయడం, స్క్రీన్ మీద కాగితాలు విసరడం, ఇవన్నీ తీసుకొచ్చిందంటే మా సినిమానే. సో డెఫినెట్గా నాకు ఎప్పుడు డోకా లేదు, నాకు దాన్ని బట్టి పట్టించుకోండి. ఎందుకంటే నా సినిమాలు జనం అటు ఇంట్లో కూర్చుని అలా చూస్తే ఆ మజా ఉండదు మా వాళ్ళకి, నా ఫ్యాన్స్కి, లేకపోతే నా ప్రేక్షకులకి. ఆడు థియేటర్కి రావాల్సిందే, ఆ జనాలు వాళ్ళు ఎంజాయ్, వాళ్ళతో ఒకళ్ళు మమేకమై వాడు చూడాల్సిందే. ఆ 70mm స్క్రీన్ మీద అలా మిమ్మల్ని ఎప్పుడూ పట్టించుకోను. సో మళ్ళీ ఈ సినిమాలో కూడా అంజలితో మీరు ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. సో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు, సోనాల్ చౌహాన్, మళ్ళీ లెజెండ్ హిట్ కాంబినేషన్, తర్వాత మళ్ళీ అంజలి. సో నారీ నడుమ మురారి మళ్ళీ ఎలా అనిపించింది సార్ ఇద్దరితో యాక్ట్ చేయడం? మళ్ళీ సోనాల్ చౌహాన్ చేస్తున్నాను, లెజెండ్ చేస్తున్నాను కాబట్టి వెరీ ప్రొఫెషనల్. అండ్ నాకు ఒకటి ఏంటంటే వీళ్ళు యంగ్స్టర్స్, వీళ్ళు ఆర్టిస్ట్, కొంతమంది పెద్దవాళ్ళు ఉండొచ్చు ఆర్టిస్టులు, అఫ్కోర్స్ వాళ్ళ అవసరమైతే వాళ్ళకి చెప్తాం, వాడు తలుపు తట్టే అవకాశం వాళ్ళని వాడు ఉపయోగించుకుంటే ఓకే. ఇప్పుడు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కొందరు అడగడం జరిగింది, సమరసింహారెడ్డి కానివ్వండి, లేకపోతే నరసింహానాయుడు కానివ్వండి, కొందరు అడగడం జరిగింది ఆ పాత్రలు వాళ్ళైతే బాగుంటారని. బట్ వాళ్ళ అవకాశం మిస్ చేసుకున్నారు. సో అలాగా ఏదేమైనా ఒక కొత్త వాళ్ళు రావడం, అవకాశాలు పోవడం, వాళ్ళకి పోవడం వాళ్ళ దురదృష్టం, ఒకటి అదృష్టం. కొత్త వాళ్ళు రావడం, వాళ్ళకి మంచి పేరు రావడం. నా సినిమాలో ఎప్పుడూ హీరోయిన్స్ కూడా ఒక మంచి పేరు వస్తుంది పెద్ద సినిమాలో. ఇప్పుడు నేను శ్రీరామరాజ్యం చెప్పినట్టే, ఇప్పుడు ఆమె లేకపోతే సినిమా లేదన్నా నేను. ఎందుకంటే కాస్టింగ్ అంత కష్టపడి నేను 2.5 గంటల మేకప్ ఏదో పౌరాణికాలు చేయాలన్నా ఇది నాకు ఉంది, కానీ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ మై క్యారియర్, నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ ఎనీ రిస్క్. రాణా ఉంది, రాణాలో సిస్టర్ అనుకున్నాను, ఒక ఆర్టిస్ట్ అనుకున్నాను,
మరి వాళ్ళేమో సిస్టరా అయ్యో అన్న లెవెల్లో మాట్లాడారు. అదంటే అది బూతులా మాట్లాడారు. నాన్నగారు సావిత్రి గారు మరి ఆయన మంచి బ్రహ్మాండమైన టాప్ పేరు వాళ్ళది. అలాంటి వాళ్ళు రక్త సంబంధం చేశారు. ఎటువంటి సినిమా వాళ్ళు అన్న చెల్లెలకి ఒక ప్రతీకగా మిగిలిపోయింది ఆ సినిమా. ఆయన సినిమా అయితేనేమి, నా సినిమా ముద్దుల మామ అయితేనేమి అలా. సో అలా వేరే వాళ్ళు చేయడం జరిగింది. అఫ్కోర్స్ అనుకున్న రిజల్ట్ రాకపోవచ్చు, కానీ అది ఉంటుంది కొంచెం వెళ్తి. అరే వాళ్ళు చేస్తుంటే ఇంకెక్కడికి వెళ్ళింది సినిమా అని. సో అలాగా సోనాల్ చౌహాన్ వాళ్ళు ఏంటంటే నమ్మకం, నా మీద నమ్మకం. నా కథ కూడా వినరు నేను చెప్తే. ఓ మా బాల ఫోన్ చేశాడు, ఓకే వీఆర్ రెడీ, ఎన్ని డేట్స్ ఎన్ని రోజులు కావాలి, అసలు అవుట్ ఆఫ్ ద వే కూడా వెళ్ళి అవతల వాళ్ళు డేట్స్ కూడా క్యాన్సిల్ చేసుకుని ఇచ్చే అండర్స్టాండింగ్, అది మెయిన్. అంటే నా మీద నమ్మకం. అలాగే లెజెండ్లో చేయడం జరిగింది. ఆ అమ్మాయి మంచి గుర్తింపు వచ్చింది. అమ్మాయికి అంజలి మాకు అచ్చమైన మన పదార్థాల తెలుగు అమ్మాయి. మనకి అసలే చాలా కరువు అయ్యారు ఇప్పుడు. తెలుగు అమ్మాయి లేరని చెప్పచ్చు, కరువే కాదు, 1% కూడా లేరు. అటువంటి తరుణంలో ఒక సావిత్రి గారి లాగా నేను చూసింది. మంచి చాలా టాలెంట్ ఉంది అమ్మాయిలో. అండ్ ఈ సినిమాని కాదు, ఈ సినిమా కాకుండానే అమ్మాయికి ప్రత్యేకమైన ఒక ఇమేజ్ ఉంది. ఈ సినిమాతో ఇంకా మంచి ఇంకో మలుపు, అది కూడా డెఫినెట్గా మా మీద నమ్మకం. అటు కథ ప్లస్ ఇటు నా సినిమాలో ఉన్న హీరోయిన్స్కి గుర్తింపు, అలాగే అటు రైటర్స్ కోన గారు కానివ్వండి, వాళ్ళందరి మీద కూడా నా నమ్మకం చేయడం జరిగింది. చాలా వెరీ బబ్లీ టైప్ అమ్మాయి, కొంచెం ఎక్కువ. అలాగే లొల్ల బాగుతూ ఉంటుంది లొకేషన్స్, డైలాగులు కానప్పుడు కూడా అదే అనుకున్నాం కూడా. ఇద్దరం కలుస్తున్నాం, ఇద్దరిని శ్రీవాస్ డైరెక్ట్ చేయాలని నేను అన్నాను. ఆ అమ్మాయిని పూర్తిగా అర్థం చేసుకున్నాక ఈ ఒక్కటే నన్నే కంట్రోల్ చేయడం కష్టం, ఇప్పుడు ఇద్దరు కంట్రోల్ చేయాలి రింగ్ మాస్టర్ అని నేను అవుతూ ఎప్పుడు షూటింగ్ మొదలు కాకముందే అన్నా శ్రీవాస్, ఇప్పుడు ఇద్దరిని కంట్రోల్ చేయాలి నువ్వు, నన్నే కాదు ఇప్పుడు అమ్మాయిని కూడా కంట్రోల్ చేయాలి. చాలా బాగా సరదాగా మమేకం అయిపోయి టీం అందరితో యూనిట్ వాళ్ళతో, ప్లస్ పాత్ర చాలా ప్రొఫెషనల్. డైరెక్టర్ గారు చెప్పిన గాను కావచ్చు, చెప్పిన సూచనలు కావచ్చు, లేకపోతే నేను కూడా ఒక ఆర్టిస్ట్గా నేను కూడా ఎప్పుడైనా చెప్పిన గ్రాస్పింగ్ చాలా ఫాస్ట్ గ్రాస్పింగ్. అమ్మాయి ఏం చెప్పినా వెంటనే అది పెట్టుకుని ఇమ్మీడియట్గా దాన్ని ప్రొడ్యూస్ చేయడం, అది ఇంపార్టెంట్. ప్రొడ్యూస్ చేయడం అనేది సర్లే ఎందుకులే టైం అయిపోతుంది, ఎందుకులే టైం వేస్ట్ అవుతుంది అని మనం అప్పుడప్పుడు పట్టించుకోకపోవచ్చు. అలా కాకుండా టైం కూడా వాల్యూ ఇస్తూ చెప్పినవి వెంటనే వాటి సూచనలు పాటిస్తూ వాటిని ఆచరణలో పెట్టి చాలా అద్భుతంగా మళ్ళీ మంచి మహానటి కూడా అవుతుంది తప్పకుండా. అండ్ అలాగే మీ ప్రతి సినిమాల్లో కూడా లేడీస్కి మంచి మంచి డైలాగులు, వాళ్ళని ఉద్దేశించి వాళ్ళ కోసం కొన్ని మాటలు, మీ ప్రతి సినిమాలో కూడా కొంత ప్లేస్ లేడీస్ కోసం అని చెప్పి పెడుతూ ఉంటారు. సో ఈ సినిమాలో ఎలా ఉండబోతోంది, లేడీస్ గురించి ఇంకెన్ని మంచి విషయాలు చెప్పబోతున్నారు? అంటే జనగా చూస్తున్నాం మనం ఇప్పుడు సమాజంలో కూడా మహిళల మీద లైంగిక అత్యాచారాలు అయితేనేమి, నిర్భయ, అలాగే ఎన్నో ఈ చైన్ స్నాచింగ్, యాసిడ్తో దాడులు, ఇవన్నీ ఎన్నో పెట్టావు. ప్రతి దానికి సింహాలో ఉంది యాసిడ్తో దాడుల మీద తీయడం జరిగింది. దాని మీద ఫస్ట్ ఇంట్రడక్షన్ ఆ యంగ్ క్యారెక్టర్ది. అలాగే మన లెజెండ్లో కూడా చెల్లెల క్యారెక్టర్, కట్నాల గురించి వాటి గురించి. అలాగే ఈ సినిమాలో కూడా ఇప్పుడు సోనాల్ చౌహాన్ క్యారెక్టర్ ఉంది. అమ్మాయిని ఏదో అమ్మాయి వేషాల కోసం వెతుక్కుంటుంటుంది, ఒక ఆర్టిస్ట్ అవ్వాలన్న తపనతో. అలాగే ఉన్న మీడియేటర్స్ వీళ్ళు ఆ అమ్మాయి మీద ఏదో వాళ్ళ అన్న ఏదో డబ్బు తీసుకున్నాడని వాళ్ళ దగ్గర, ఈ అమ్మాయి తెలియకుండా నాకు తెలియదు అంటుంది, అది నాకు అమ్మాయికి తిరిగి ఇవ్వమంటారు అని హీరో పరిచయం అవడం. అక్కడ వీళ్ళు అమ్మాయి నాతో చూస్తారు, వీడెవడు నీ పక్కన్నాడు, ఓ నీ బాయ్ ఫ్రెండా, సరే అని నాకు కార్డు ఇస్తాడు. అది పొరపాటున కార్డు ఇస్తాడు. అంటే వాడు గొయ్యి వాడి తోకున్నాడు, ఇచ్చి ఇదిగో వాళ్ళ అన్న కనపడితే నువ్వే ఈ డబ్బు తీసుకొచ్చి మాకు ఇచ్చేయి అంటాడు. ఆ అమ్మాయి తర్వాత కనపడలేదు, వీళ్ళు కిడ్నాప్ చేశారు, తీసుకెళ్ళి టార్చర్ పెడుతుంటే ఆ ఫోను మాట్లాడుతూ నేను అమ్మాయితో మాట్లాడుతున్నప్పుడు ఆ అమ్మాయి మీద అటాక్ చేయడం, ఆ ఫోన్ తీసి వాళ్ళ మీద విసిరి కొట్టడం, ఆ అమ్మాయి అరవడం. అది వెంటనే ఎక్కడికి వెళ్ళాలని ఆలోచిస్తుంటే కరెక్ట్గా కార్డు కనపడుతుంది, వాడు ఇచ్చిన కార్డు, అదే వాడు చేసిన పొరపాటు. అక్కడికి వెళ్తాడు. అంటే అక్కడికి వెళ్ళేసి ముందు మామూలుగా మన స్టైల్, బాబు నాయన ఏదో భేద ఏదో దండోపాయాలు అంటాం కదా, దండం కాదు ముందు సామ అన్ని రకాలు దండం తప్ప. దాన్ని వెళ్ళి బాబు నాయన అంటాడు, వినరాడు. ఓ హీరో వచ్చాడు హీరోయిన్ కోసం అంటాడు. సరే వెళ్ళిపోతానని వెళ్ళిపోతుంటే వెళ్ళి తలుపు వేసాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. అక్కడ అంటాడు మాట, మంచి డైలాగ్, అద్భుతంగా. ఒక్క డైలాగ్ చెప్పండి సార్ ప్లీజ్. తప్పకుండా. ఆడదాన్ని చిత్రహింసలు పెట్టారు, ఊరుకున్నా. తప్పుడు కూతురు కూశారు, ఊరుకున్నా. పాడు చేసి చంపేస్తానంటే మూసుకుని ఉంటాననుకున్నారా కొడకల్లారా. చావంటే
భయంతో పరుగులు, ఆయుష్ కోసం అరుపులు, కంగారుతో కేకలు పెట్టించకపోతే నేను మగాడినే కాదు బా అని అట్లా ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఈ చాలా ఒక్క బాగా డైలాగ్ అలా కనెక్ట్ అయిపోతారు సార్. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్ అవన్నీ మీరు అన్నట్టు ప్రెసెంట్ ప్రాబ్లమ్ నిర్భయ కేసు అని అవన్నీ ఇవన్నీ అంటే అన్ని రంగరించి బాలకృష్ణ సినిమా అంటే ఎలా ఉండాలి, ఏ సెక్షన్ ఆఫ్ ద ఆడియన్స్ కూడా డిసప్పాయింట్ కాకుండా ఆల్ సెక్షన్స్, అండ్ మెయిన్ మంచి మెసేజెస్ సినిమా ద్వారా. ఇప్పుడు మీరు అన్నారు ఇందాక చాలా బాగుంది చూడడానికి, అలా లేదు డిక్టేటర్ సినిమా లాగా లేదు, టైటిల్కి తగ్గట్టుగా అదేదో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ లాగా ఉంది, ఓ మంచి ఫ్యామిలీ వాల్యూస్ ఉన్న సినిమా లాగా ఉంది, కామెడీ ఉంది అని అన్ని అదే అన్ని వస్తువులు అన్నీ వడ్డించినట్టు అన్నీ మన ఉగాది పచ్చళ్ళలాగా అన్ని తీపి వగరు పులుపు కారం అన్ని రకాల రుచులు రంగరించి బాలకృష్ణ సినిమా అంటే ఎలా ఉండాలి అన్న దృష్టిలో పెట్టుకుని ఈ చిత్రం చేయడం జరిగింది. ఆడియో గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ అసలు ఆడియో ఫంక్షన్ మన ఆంధ్ర రాజధానిలో మొట్టమొదటిసారి జరిగిన ఆడియో ఫంక్షన్ మందే డిక్టేటర్. సో ఆ జన సందోహాన్ని చూస్తే అసలు ఇది ఒక ఆడియో ఫంక్షన్కి వచ్చేటువంటి జనాల్లో నాకు ఎక్కడ అనిపించలేదు. ఏదో పెద్ద పార్టీ మీటింగ్స్, పెద్ద పొలిటికల్ మీటింగ్ జరుగుతున్నప్పుడు, లేదంటే అప్పట్లో లైక్ ఒకసారి మీరు ఎన్టీఆర్ గారి మీటింగ్స్ అవుతున్నప్పుడు అంతమంది జనాలు నేను వీడియోలో చూడడం తప్ప నేను డైరెక్ట్గా చూడలేదు. మళ్ళీ వాళ్ళని అంతమంది జనాల్ని మళ్ళీ మన డిక్టేటర్ ఆడియో ఫంక్షన్లో చూశాను నేను. అసలు ఏమి జనాలు సార్, ఇక్కడి నుంచి ర్యాలీలుగా బయలుదేరడం ఏంటి వెహికల్స్తో, అక్కడికి అంతమంది రావడం ఏంటి, ఆ అభిమానానికి అసలు మీకు నిజంగా జోహర్లు చెప్పుకోవాలి. అందరికీ దొరకదు సార్, అందరికీ దొరకదు నిజంగా. అదే చెప్తుంటా ఇప్పుడు ప్రతి మీటింగ్లో కూడా నాకు, మరి ఇంతమంది ఇంత విలువైన అభిమానం, ఇంతమంది అభిమానులతో అంటే అంటారు భావస్తురాని జన్మాంతర సహృదాని అని మా కాళిదాసు చెప్పాడు. అంటే ఒక జన్మలో ఎవరో పోయిన జన్మలో కొంతమంది ఒకళ్ళను మనం తిరిగి నెక్స్ట్ మరో జన్మలో పొందగలుగుతూ ఉంటా. కానీ ఇంతమందిని పొందడం అంటే ఇంత విలువైన, ఇంత వెలగట్టలేని ఇంతమంది అభిమానులు అంటే అది ఏ పూర్వజన్మ సుకృతమో, మా ఏ విడదలేని అనుబంధమో, ఏ జన్మల అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ మీ డిక్టేటర్ ఆడియో గురించి మాట్లాడుకుంటే ఐటెం సాంగ్ ఓ పక్క ముమైత్ ఖాను, ఓ పక్క శ్రద్ధా దాసు, మధ్యలో అసలు మీరు వేసే స్టెప్పులు ఎలా ఉన్నాయంటే చూసారంటే మీరు ఇందాక అన్నారు పేపర్లు డబ్బులు ఇంకేమంటే అన్ని విసిరేస్తారు ఇంకా స్క్రీన్ పైకి. అంత హిట్ అయింది ఆ సాంగ్. తర్వాత మెలోడీ సాంగ్ ఒకటి నెట్స్ లో కూడా ఎంత పాపులర్ పాటలు కూడా. అంటే ఇప్పుడు మనకి కొంచెం కొన్ని సినిమాలకి అన్ని కుదురుతాయి అంతే. ఇప్పుడు లెజెండ్ ఉంది, అద్భుతమైన ఆడియో దేవిశ్రీ గారు ఇచ్చారు, అద్భుతం. అంటే నిజంగా మిగతా సినిమాలు చెప్పేస్తారు దేవిశ్రీరా తెలియకుండానే, ఎవడ మ్యూజిక్ డైరెక్టర్ తెలియకుండానే చెప్పా ఇది దేవిశ్రీరా, ఇదేమో పలానా ఇతనరా అతనరా తమ్మనరా అని చెప్పేస్తారు. కానీ లెజెండ్లో ఎవడు ఇది దేవిశ్రీ అని ముందు ఊహించలా, ఇంత బాగా ఇస్తాడు ఆయన. అంటే డిఫరెంట్గా బాగా ఇచ్చుంటాడు మిగతా సినిమాని కాదన్ను. అలా కుదిరిని అన్ని మంచి మెలోడీ ఉంది, మంచి గణేష్ మీద పాట ఉంది, అన్ని కలిసి రెండు రాష్ట్రాల ప్రేక్షకుల్ని కూడా కలిపారు. ఆంధ్ర తెలంగాణ అదే సూపర్ డూపర్ జోడి మన తెరే. మళ్ళీ గణ 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 కడప కర్నూలైనా నిన్ను నన్ను చూసి జనం విసిలేయాలి. అండ్ అలాగే ఈ సినిమాతో ఫస్ట్ టైం ప్రొడ్యూసర్ అయినా కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా శ్రీవాస్ గారు చాలా బాగా తీశారు. దట్టు మీ సినిమా అంటే ఆ భారీతనం, ఆ గ్రాండియర్నెస్, ఎక్కడ ఆ లావిష్నెస్ తగ్గకుండా, దట్టు మన ఈరోజు ఇంటర్నేషనల్ కూడా హిందీలో ఎన్నో మంచి మంచి సినిమాలు అందించారు. సో వీళ్ళిద్దరూ కలిసినప్పుడు ఈ ప్రొడక్షన్ వాల్యూస్ ఎలా అనిపించాయి మీకు? మరి మేము చెప్పే కానీ బ్యాక్గ్రౌండే చాలా డిఫరెంట్ బ్యాక్డ్రాప్. అంటే మంచి రిచ్ ఫ్యామిలీ, ఒక అంబానీ, టాటాస్, బిర్లాస్ అలా సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్నప్పుడు మరి ప్రతిదీ మరి ఒక షూటింగ్ కర్నాల్ వెళ్ళాము మేము, బల్గేరియాలో ఒక హౌస్లో షూట్ చేసాం, ఒక హోటల్లో. అంత పలేషియల్ మాకు బ్యాక్డ్రాప్ కావాల్సి వచ్చింది, అంత రిచ్ బ్యాక్డ్రాప్. అక్కడ చేసినప్పుడు సార్ అక్కడ చేస్తాం, దానికి ఇప్పుడు మ్యాచింగ్ ఎక్కడ చేయాలి అర్థం కాలే మాకు. అటువంటిది కర్నాల్ అంటే హర్యానా డిస్ట్రిక్ట్. అక్కడికి వెళ్ళి అక్కడ ఒక హోటల్ ఉంది అక్కడ, అది ఓన్లీ 1 స్టార్ హోటల్ అంట మొత్తం హర్యానాలో. ఆ కర్నాల్ అని అది కట్టర్, ఇప్పుడు సీఎం ఉన్నాడు బీజేపీ హర్యానా, అతని కాన్స్టిట్యువెన్సీ అది డిస్ట్రిక్ట్ కర్నాల్ నుంచి కంటెస్ట్ చేశాడు కాన్స్టిట్యువెన్సీ, కర్నాల్ కాన్స్టిట్యువెన్సీ నుంచి. సో మనం అక్కడికి వెళ్ళి అక్కడ షూట్ చేయడం జరిగింది ఇండోర్ మ్యాచింగ్ కోసం అని. అలాగే మరి అతను జనరల్కి కార్పొరేట్స్ మనం చూస్తాము, ప్రైవేట్ జెట్స్ అవన్నీ ఉంటాయి, వాటికి కూడా మేము ప్రైవేట్ జెట్స్ ఢిల్లీలో
అక్కడ ఎయిర్పోర్ట్లో అతి కష్టం మీద అందరిని పట్టుకుని పర్మిషన్స్ అన్ని తెచ్చుకుని అక్కడ షూట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ హైదరాబాద్లో కూడా దానికి మ్యాచింగ్ ప్రైవేట్ చార్టర్డ్ ఫ్లైట్ బుక్ చేసి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక పోర్ట్లో షూట్ చేయడం జరిగింది. అలాగే అన్ని విషయాల్లో అంత బ్రహ్మాండంగా ఏ విషయాలను కాంప్రమైజ్ కాకుండా ఆర్టిస్టుల విషయాల్లో అయితేనేమి అటు ఎంటర్టైన్మెంట్ అంతా బ్రహ్మాండంగా వచ్చింది. చాలా బాగా ఏ విషయం కూడా కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా తీటండి. ఈ సినిమా వల్ల ఇంకొక సర్ప్రైజ్ ఏంటంటే ఆడియన్స్కి, ఎప్పుడో పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో చూసాము ఇద్దరిని, రతి అగ్నిహోత్రి మీరు. మళ్ళీ ఇక్కడ ఆ సినిమాలో బండి మీద వెళ్తూ పాటలు పాడుకుంటూ ఉంటారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర చరిత్రలో. అదే, సో మళ్ళీ ఈ సినిమాలో ఒక విలన్ గా, అది కూడా మీకు ఆపోజిట్ గా ఒక లేడీ విలన్ క్యారెక్టర్. బాలకృష్ణ గారికి ఇంకొక వైపు లేడీ విలన్ అంటే అసలు చాలా కొత్త థాట్, కొత్త కాన్సెప్ట్. ఆవిడ మళ్ళీ ఎలా తీసుకొచ్చారు ఇందులో మీ పాపం? నేను అన్నా కదని ఆవిడ అదృష్టం అంతే అలా అని ఆవిడ యాక్సెప్ట్ చేయడం కూడా పాపం. ఎందుకంటే నేను ఇప్పుడు చేశాను అది, ఇప్పుడు సరే అప్పుడు చేయడం వేరు. అప్పుడు నాకు అసలు జనం అంటే కొత్త, అది ఒరిజినల్ లొకేషన్స్లో కడప అక్కడంతా. అప్పుడు నాకు నేను ఏదో చదువుకుంటున్నాను, చాలా పెట్టి షూటింగ్ అనేవారు, చాలా పెట్టి వెళ్ళేవాడిని. ఆ జనంలో నాకు ఆ జనము ఈయన తప్ప, ఈయన మీద ఈయనంటే భయం తప్ప ఇక నాకు ఇది అది చాలామంది ఇన్వాల్వ్ అయ్యి చేశాను అనుకోవచ్చు. నేను మరి నేను చెప్పా, చాలా మందితో చెప్తుంటే నేనే పెద్ద ఇన్వాల్వ్మెంట్ లేదు, ఏమి లేదు, దాంట్లో భయంతో చేశాను నేను. నాన్నగారి మీద భయంతో ఏదో లాస్ట్కి తలపెట్టి కొట్టుకోవడం ఆయన్ని. సరే ఇప్పుడు మళ్ళీ మేము కలిసి చేసుకోవడం, మళ్ళీ ఆ పాత పాటలను చూసుకుని నవ్వుకుని ఆవిడతో చాలా ఎగ్జైటెడ్ అయ్యి, వాళ్ళు బాంబే వాళ్ళు ఉంటారు కదా చుట్టూ, ఆవిడ బాంబేలోనే ఉండేది, వాళ్ళ అసిస్టెంట్లు వాళ్ళు వీళ్ళందరూ పిలిచి చుట్టూ మేము కలిసి చేస్తామని. అప్పుడు చక్కగా సరే తర్వాత మళ్ళీ పాత్ర చేయడం అనేది మేము చాలామంది పేర్లు అనుకోవడం జరిగింది. పేర్లు వద్దు కానీ ఎందుకో మరి ఈ అమ్మాయి సడన్గా డైరెక్టర్ గారికి ఎందుకో ఐడియా వచ్చిందో ఆ పేరు చెప్పగానే కూడా నేను కూడా వెంటనే సమ్మతించాను. బాగానే ఉంది, ఇది తెలిసిన మా ఫేస్ అయితే బెటరు. ఏదైనా రతి అంటే తెలుసు అందరికీ, రతి అగ్నిహోత్రి తెలుసు. అటువంటిది ఈ అమ్మాయి ఆ పాత్రకి ఎంపిక చేసుకోవడం అంటే నన్ను అనుకోగానే వెంటనే బ్రహ్మాండం బుక్ చేసేయండి అన్నాను. చేసాము. ఫస్ట్ డే వచ్చేది కూర్చుంటే చాలా హుందాగా ఆ క్యారెక్టర్ అంతే. అన్ని వెనకాల ఇప్పుడు నాకు ఎవరో ఫ్రెండ్ ఒక గోల్డ్ ప్లేటెడ్ కార్డ్స్, ప్లేయింగ్ కార్డ్స్ ఇచ్చారు. 99% గోల్డ్ ప్లేటెడ్ కార్డ్స్ ప్యాక్ బుక్కలు నాకే ఉన్నాయి. అవి అదేదో ఆడుకోవడానికి కాదు, సరదా పెట్టుకుంటాను, ఆడితే పాడైపోతే వాళ్ళు. బట్ ఎందుకో నేను బ్యాగ్లో పెట్టుకుంటాను. ఇంట్లో కూడా అడిగారు ఎందుకంటే అక్కడికి ఏం చేస్తారు తీసుకెళ్ళాను, దీంతో పని ఉందన్నాను. అడిగి వెళ్ళిన తర్వాత నా బ్యాగ్లో ఉన్నది తీయమన్నాను. మా అసిస్టెంట్తో తీసాడు బయటికి, డైరెక్టర్ గారికి ఇచ్చాను. దీన్ని వాడుకోండి సీన్లో అన్నాను రతి గారికి. అడిగి అర్థం కాదు ఇదేంటి బాబు అన్నాను. అవునండి ఆవిడ ప్యాక్ ఆడుతున్నట్టు షార్ట్ గోల్డెన్ ప్లేట్ ఆవిడ క్యారెక్టర్ అంటే అంత మనం ఆలోచించాలి పాత్ర గురించి, అంత డీటెయిల్డ్గా అద్భుతం. ఎందుకు అది ఎందుకు పెట్టుకోవాలి, అక్కడికి తీసుకెళ్ళి ఎందుకు అక్కడ పెట్టాలి, సెట్ ప్రాపర్టీగా దాన్ని ఎందుకు వాడుకోవాలి అంటే క్యారెక్టర్ లేపడానికి ఊరికే పర్ఫామ్ చేస్తేనే సరిపోదు. నేనేది ఈవెన్ మన బ్యాక్ డ్రాప్, మనం వాడే ప్రతి సెట్ ప్రాపర్టీ, మన చేతిలో ఉన్న కర్ర కానీ లేకపోతే కళ్ళద్దాలు కానీ ప్రతిదీ నాన్నగారి దగ్గర నుంచే నేర్చుకోవాలి. ఏదన్నా కళ్ళద్దాలను దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలి కెమెరాకి, చేతి కర్ర ఇచ్చిన దాన్ని ఎలా తిప్పాలి కెమెరాకి, ఏ ప్రాపర్టీ ఇచ్చిన చేతికి దాన్ని ఎలా వాడుకోవాలి అన్నది ఇక రామారావు గారి దానికి. సో అలాగే నాకు అది కూడా అబ్బింది అనుకుందాం. సార్ డిక్టేటర్ గురించి చాలా మాట్లాడుకున్నాం మనము. ఒక 5 క్వశ్చన్లు అడుగుతాను, ఒక్కొక్క లైన్లో చెప్పాలి. అంటే ఇప్పుడు లైక్ బాలకృష్ణ గారు ఆయన ఒక డిక్టేటర్, ఇప్పుడు నన్ను అడిగితే అలా ఒక్కొక్కళ్ళ గురించి అడుగుతాను. జస్ట్ 1 word ఆన్సర్స్, ఓకే? ముందు వేదాస్వ క్రియేషన్స్, ఏం చెప్తారు వేదాస్వ క్రియేషన్స్? అద్భుతం, పేరులోనే అద్భుతమైన పవిత్రమైన పేరు, అమరావతి లాగా వేదాస్వ. ఓకే, శ్రీవాస్ గారు? అన్ని తానై. సోనాల్ చౌహాన్? తపన, ఆ తపనకి మంచి మారు పేరు సోనాల్ చౌహాన్. శ్యామ్ కే నాయుడు గారు మొదటిసారి వర్క్ చేశారు ఈ సినిమాలో మీరు ఆయనతో. వెరీ డౌన్ టు దర్త్ అండ్ డిఫరెంట్గా మీరే అడిగారు నన్ను, ఇంత గ్లామర్గా కనబడుతున్నాను. ఆయన కసితో చేశాడు ఈ సినిమా. ఎందుకు ఎప్పటి నుంచో ఆయనకి ఉండింది, ఈయనకే కాదు ఇలా అన్నకు కూడా ఉంది, చోటాకి నాయుడు కూడా చెయ్యాలని. అటువంటిది ఈయనతో చేయడం జరిగింది. అండ్ చాలా అద్భుతంగా ఇది మ్యాజిక్ విజర్డ్. సూపర్. తమన్? పిట్టగాను కోతాగాను. పిట్టగనము కూతాగనము. ఓకే, సో స్టంట్ మాస్టర్ కొంచెం ఎక్కువగానే కష్టపెట్టినట్టున్నారు ఈ సినిమాలో. లేదు, మేము ఎప్పుడు అన్ను నేను కోరుకుంటేనే కష్టాలు కొని తెచ్చుకోవడమే. ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏం తాడు కట్టాలన్నా తాడు లేకుండా కూడా చాలా చోట్ల నేను ఎగిరి కిక్కులు అని చేయడం జరిగింది. నాకు ఎప్పుడు నమ్మకం ఏంటంటే ఇప్పుడు లెజెండ్ చేసాం, లెజెండ్లో కూడా హార్స్తో గ్లాస్ బ్రేకింగ్ ఉంది. అది చాలామంది అనుకుంటారు
ఒరిజినల్గా ఎందుకండి ఒరిజినల్గా చేసినా కూడా ఈ మధ్య అంతా గ్రాఫిక్స్ అనుకుంటున్నారని. నాకు సాక్షి అక్కడ ఉన్న 25,000 మంది షూటింగ్ చూస్తున్నారు జనం ముందు. నేను చెప్పాను నాలాగా జనంలోకి వెళ్ళి ఎవడు చేసేవాడు ఒక మగాడు లేడు ఇండస్ట్రీలో ఏదైనా సరే. సో అటువంటిది సాక్ష్యం వాళ్ళు ఉన్నారు, నాకేం అవసరం లేదు. సో ఫైట్ మాస్టర్స్ నేనే వెళ్ళి చెప్పడం వాళ్ళతో. ఇప్పుడు ఆ షార్ట్ యాక్చువల్గా ఒరిజినల్ గ్రాఫిక్స్ అని ప్లాన్ చేస్తున్నాడు బోయపాటి. నేనే వెళ్ళాను. ఆయన మా వాళ్ళకి నా మీద నమ్మకం. ఎప్పుడు వెళ్ళి దాంట్లో డిస్కషన్ ఉండదు. దాని గురించి కూర్చొని వద్దు బాబు వద్దు ఇది అని గాడిద గుడ్డి ఎంత ఉండదు. డైరెక్ట్గా వెళ్ళా పోయి ఏంటిది అన్నాను. అదే గ్లాస్ బ్రేకింగ్ ఏదో ప్లాస్టిక్ ఇది కడతాను గుడ్డ అడ్డంగా కవరు, దాని మీద జస్ట్ చించుకుని వచ్చేయాలి, దాని మీద గ్రాఫిక్స్ ముక్కలు గుర్తుంటే ఏ ఒక్క నేను రెడీ అన్నాను ఒరిజినల్ అంటే. అది చూశాడు అంతే ఆయన. దాని గురించి డిస్కషన్ లేదు ఏం లేదు. అలా చూసి మీరు ఓకేనా బాబు అన్నాడు. ఓకే అన్న తీసేంటారు అన్నాడు. అంత అయిపోయింది ఫినిష్. డైరెక్ట్ గ్లాస్ పెట్టండి అన్నాను. టపాలు కొట్టేసాం అయిపోయింది ఫినిష్. అంటే అక్కడికి వెళ్ళినప్పుడు క్యారెక్టర్ ఇన్వాల్వ్ అయ్యి సో అలాగే దీంట్లో కూడా చాలా అద్భుతంగా డిఫరెంట్గా ఉంటాయి. ఆయన చేశాడు, ఆయన పేరు రవివర్మ. కర్ణాటక. తర్వాత మాకు బల్గేరియా అంటే వేరే పేరు మన ఇండియన్ కాదు, అక్కడ బల్గేరియన్ అతనే ఒక సీక్వెన్స్ అతను చేయడం జరిగింది. ఇద్దరు డిఫరెంట్గా అది ఆయన ఒకటే చేశాడు. ఆయన అక్కడ డిఫరెంట్ ఇంట్రడక్షన్ డిక్టేటర్ క్యారెక్టర్ రివాల్వర్తో షూట్ చేస్తూ చాలా క్రూరంగా చాలా స్టైలిష్గా తీశాడు అక్కడ ఫైట్ని. ఇక్కడ మరి మన ఇవన్నీ కూడా బ్రహ్మాండంగా ఇద్దరు చేశారు, చాలా అద్భుతం. సో ఫైనల్గా డిక్టేటర్ గురించి ఏం చెప్తారు ఒక్క మాటలో? చెప్పాను నేను కొన్ని టైటిల్స్ ఎందుకు యాదృచ్ఛికంగా కాకతాళీయంగా నాకు నా స్వభావానికి లేకపోతే నా భవిష్యత్ నిర్ణయానికి చాలా దోహదపడి అన్ని టైటిల్స్ కూడా. మరి ఇది ఎక్కడికి దారి తీస్తుందో చూద్దాం. వస్తున్నాడు నియంత. ఇంకొక జస్ట్ కొద్ది రోజుల్లో మాత్రమే ఈ కొత్త సంవత్సరంలో ఒక సరికొత్త నియంతని మనం ఆన్ స్క్రీన్ చూద్దాము. నియంత అంటే మంచి టైటిల్ డైలాగ్ ఉంది కదా, ఏది నా పేరు చంద్రశేఖర్ ధర్మ, నా ఒంట్లో ఉన్న అహం పేరు డిక్టేటర్, చావు చూడాలనుకుంటే దాన్ని ముట్టుకో. ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా అనుకుంటారు సెకండ్ సైడ్ ఆఫ్ బాలకృష్ణ గారు. వాళ్ళ ఇంటర్వ్యూలో చాలా విషయాలు చెప్పారు మీరు డిక్టేటర్ సినిమా గురించితో పాటు. సో వన్స్ అగైన్ ఆల్ ద బెస్ట్ సార్, అండ్ మరొక్కసారి మీకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అందరు కూడా మరొకసారి నా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ భగవంతుడు అందరినీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కీర్తి ప్రతిష్టలతో భోగభాగ్యాలతో సిరి సంపదలతో నవగ్రహ అనుకూల్యం ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.